వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం షాపులు దక్కించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు వ్యాపారులు. అప్లికేషన్లు తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. దీంతో ఇవాళ రేపు భారీగా అప్లికేషన్స్ వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ అర్బన్, రూరల్లో 823 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల దరఖాస్తులపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్లకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వేగవంతమైంది. అయితే నిన్నటి వరకు కొంత తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవాళ చూస్తే ఇవాళ రేపటికి లాస్ట్ డేట్ కావడంతో ఆశావాహులంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లు వేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఏ షాప్కు సంబంధించినటువంటి ఆ షాప్లో దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి విధానం చేసింది. ఈసారి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజే దరఖాస్తు ఫీజు 3 లక్షలు చేసింది. లాస్ట్ టైము 2 లక్షలు ఉండే, ఈసారి 1 లక్ష పెరిగింది. షాపులకు సంబంధించి కూడా ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ చూస్తే 65 షాపులు ఉన్నాయి. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా గౌడ్స్, జనరల్ ఇట్లా 4 కేటగిరీలకు సంబంధించినటువంటిది అంతా కూడా ఈ అప్లికేషన్స్కు సంబంధించి షాపులను రిజర్వ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ అప్లికేషన్స్కు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవాళ వరకు ఎన్ని దరఖాస్తులు హన్మకొండకు సంబంధించిన వచ్చినాయి కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్, ఎట్లా ఉంది టెండర్లకు సంబంధించినటువంటి షాపులకు మద్యం దుకాణాలకు వేస్తున్నారు కదా? మద్యం షాపులకు సంబంధించి వరంగల్ అర్బన్ సంబంధించి 67 షాపులకు మద్యం షాపులకు మనం నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చివరి 2 రోజులు కాబట్టి ఈరోజు చాలా స్పందన ఉన్నది. దానికి తగ్గట్టుగా మా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అప్లికెంట్ వచ్చినప్పుడు ఎక్కువ సమయం కాకుండా తక్కువ టైం లోపలే అతను ఆ అప్లికేషన్ నింపేసి దరఖాస్తు చేసే విధంగా మేము ఏర్పాట్లు చేశాము. ఈరోజు ఏమాత్రం గతానికి తగ్గకుండా ఆసక్తి కలిగిన అభ్యర్థులంతా వచ్చి ఉన్నారు. దాని తగ్గ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. సార్, అంటే లాస్ట్ టైంకు ఇప్పటికి నిబంధనలు ఏమన్నా చేంజెస్ వచ్చాయా? దాని ద్వారా ఇంకా పోటీ పెరిగే అవకాశం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము ఈ 1 పేజీ అప్లికేషన్ పెట్టాము. ఆధార్ కానీ, దాని తర్వాత పాన్ నెంబర్ కానీ ఉంటుంది. కలర్ జిరాక్స్ ఫోటోలు 3 కావాలి. ఒకవేళ అభ్యర్థి ఎవరైతే అప్లై చేసిన అతను రాలేని పక్షంలో కూడా అతని రిప్రజెంటేటివ్ కూడా రావచ్చు. ఆ విధంగా మేము రూపొందించడం జరిగింది. దాని తర్వాత మనకు ఫీజు ఒక 3 లక్షలు ఉంది. సింప్లిసిటీగా ఉంది ఇది. సో ఈ 4-5 రోజులుగా చూస్తే ఎట్లా ఉంది? ఇవాళ చివరి 2 రోజులు, ఇవాళ రేపు మాత్రమే అవకాశం ఉంది. ఎట్లా ఉంది క్రౌడ్? ఈ 4 రోజుల సంది మంచి స్పందన కనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ట్రెండ్ కూడా ఏంటంటే లాస్ట్ చివరి రోజుల్లో ఉంటుంది మనకు. ఇప్పుడు 4 రోజుల సంది చూస్తే మాకు బాగా ఉంది. ఇవి చివరి 2 రోజులు కాబట్టి ఇది ఇంకా ఎక్కువ స్పందన కనిపిస్తుంది. సో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి వరకు ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది? వాళ్ళ టైం పీరియడ్ రేపటి వరకు ఉందండి. రేపటి వరకు మనకు 5 గంటలకు సమయం ఉంది. ఆ సమయానికి ఇక్కడ ఉన్న ప్రీమైస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. దరఖాస్తులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే మొన్నటి వరకు కొంత మందకొడిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ 2 డేస్లలో ఈ దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఎక్కడ షాప్కి వేస్తున్నారు? వంగపాడు. ఎట్లా ఉంది ఈసారి కాంపిటీషన్? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మంచిగా. అంటే ఇదివరకు మద్యం వ్యాపారంలో దాంట్లోనే ఉన్నారా, కొత్తగా దీంట్లోకి వచ్చారా? దాంట్లోనే. ఇదివరకు ఉంది మీకు. ఎట్లా ఉంటుంది ఈ మద్యం వ్యాపారం, ఈ టెండరింగ్ ఇదంతా? లాస్ట్ టైంకు ఈసారికి ఎట్లా ఉంది అప్లికేషన్స్ కానీ ఇవంతా? చాలా తగ్గినాయి సార్. ఎందుకని? టెండర్ రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి తగ్గింది. ప్రస్తుతం మనకు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా టెండర్లో పాల్గొనడానికి వచ్చారు కదా, ఈ అప్లికేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా లాస్ట్ టైం అయితే ఈ రోజు వరకే జర పీక్ ఉండేది. 1 lakh పెరిగింది కాబట్టి కొద్దిగా రేపు పీక్ ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే దీంతోపాటు చాలాన్లు కట్టుకునే వారు చాలామంది ఉన్నారు. ఇదివరకు డీడీ తీసేది, ఇప్పుడు చాలాన్ కట్టుకుంటే సేమ్ 3 lakhs తోటే వెళ్తుంది కాబట్టి చాలాన్కే చాలామంది మొగ్గు చూపడం జరిగింది. ఎట్లా ఉన్నాయి అప్లికేషన్ నింపడం కావచ్చు, రూల్స్ కావచ్చు, రూమ్ ఫ్రేమ్ చేయడం కావచ్చు? అంటే ఇక్కడ మనకు తెలియని వాటి విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ కట్గా దానికి సంబంధించిన ఎక్కడైనా మనం మిస్టేక్ చేయకుండా వాళ్ళని సంప్రదిస్తే ఒక టేబుల్స్ అరేంజ్ చేశారు కొన్ని. వాళ్ళ దగ్గరికి వెళ్తే దాని విషయంలో మనకు పూర్తి సమాచారం అందజేస్తున్నారు. ఒకవేళ తప్పులు రాసిన వారిని కొత్త ఫామ్ తీసుకొని మళ్ళీ రిపీట్గా నింపుకోమంటున్నారు. అంత పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఇక్కడ. ఎట్లా ఉంటుంది సార్ లాభాలు కూడా? ఇది మద్యం వ్యాపారంలో చాలా ఉంటాయా? ఎట్లా ఉంటుంది దీనికి ఇంత క్రేజ్? సార్ అట్లేం లేదు. ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఒక మార్జిన్ పెడతారు. అది మనం బయట సేల్ చేసిన దాని మీద మనకు వచ్చే ప్రాఫిట్ అంతే. వేరే ఏమి పెద్దగా మార్జిన్లు వచ్చేటి అదంతా ఏమి ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే దాని మీదనే మనం పబ్లిక్ మనం సప్లై చేస్తాం. ఇంత లాట్ లిఫ్ట్ చేయాలంటే చేస్తాము.
దాని మీద వచ్చిన అమౌంట్సే మేము తీసుకుంటాం లాభం. సార్ జనరల్గా కొన్ని మద్యం షాపులకు చాలా క్రేజ్ ఉంటుందండి, ఎందుకంటే కొన్ని అంటే అది అలాటెడ్ బై ది సర్కిల్, అంటే అక్కడ మాస్ ఏరియా ఉందనుకోండి అక్కడికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే మనం పోయే దారిలో ఒక మెయిన్ ఏరియా ఉందనుకోండి, ఆన్ ది వేలో దే ఆర్ పికప్ సంథింగ్, వాళ్ళు పోవాలనుకోండి ఒక పార్టీకి పోతున్నారు అనుకోండి, అక్కడ మద్యం షాప్ ఉంది, అట్లా పిక్ చేస్తారు. మేము వేసాంలేండి, ఒక 42 ఉంది ఇప్పుడు. టుమారో వీ కెన్ డూ సంథింగ్. ప్రస్తుతం అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళతో ఉంది. మహిళలు కూడా మద్యం షాపులకు సంబంధించి కూడా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మద్యం షాపులను దక్కించుకునేందుకైతే దరఖాస్తులు చేసుకునే వాళ్ళతో అయితే ఇక్కడ సందడిగా ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. కరీంనగర్ జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 94 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. రేపు సాయంత్రంలోగా గడువు ముగియనుంది. టెండర్ల దాఖలుకు కరీంనగర్ భగత్ నగర్లోని ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఏర్పాట్లు చేశారు. హెల్త్ క్యాంప్తో పాటు హెల్ప్ డెస్క్ పెట్టారు. దరఖాస్తు చేసుకునే వారికి వేర్వేరుగా కౌంటర్లు అరేంజ్ చేశారు. గతేడాది 4000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి డిపాజిట్ అమౌంట్ పెంచినా అప్లికేషన్లు భారీగానే వచ్చే అవకాశం ఉందంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి గాను మద్యం షాపుల టెండర్లకు ఇప్పటికే ఆహ్వానం పలికింది ప్రభుత్వం. ఈ మేరకు రేపటితో గడువు ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరించన్నారు. కరీంనగర్ ఎక్సైజ్ పరిధిలో మొత్తం 94 దుకాణాలకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 419 అప్లికేషన్స్ నిన్నటి వరకు దాఖలైనాయి. ఈ మొత్తం దరఖాస్తులు లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది స్పందన తెలుసుకునేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు మనతో పడుతున్నారు. సార్, ఎట్లా ఉంది సార్ స్పందన, ఎట్లా ఉంది, మనకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 2025-27 మద్యం పాలసీని ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా మన జిల్లాలోని 94 షాపులు, 5 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ 5 ఎక్సైజ్ కౌంటర్స్ కూడా మన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నట్టు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశాము. ఇక్కడ అన్ని కౌంటర్లు కూడా ఫ్రీగా అన్ని హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. తర్వాత వెరిఫికేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. ప్రతి అభ్యర్థి తను వచ్చినటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి అధికారులు, సిబ్బంది రెడీగా ఉన్నారు. నిన్నటి వరకు మాకు దరఖాస్తులు 419 వచ్చాయండి. లాస్ట్ టైం పోల్చుకుంటే ఈసారి మంచి రోజులని ఎదురు చూస్తున్నారు వాడు. ఈరోజు రేపు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈరోజు దాదాపు 1500 నుంచి 2000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ రోజు అయితే 50% వచ్చాయి. అంటే 2019 అప్లికేషన్ లాస్ట్ ఇయర్ 2025లో వచ్చాయి. అలా అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం 4040 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో గౌడ కమ్యూనిటీ వారికి 17 షాపులు కేటాయించారు. ఎస్సీ కమ్యూనిటీ వారికి 9 షాపులు కేటాయించారు. మా జిల్లాలో నిన్నటి వరకు అన్ని షాపులు కూడా దరఖాస్తులు వచ్చాయి. ఈ ధరావత్తు సొమ్ము పెంచడం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు సార్? అదేం లేదండి, ఎక్కువ రోజులు సమయం ఇచ్చారు దరఖాస్తులు చేసుకోవడానికి. మంచి రోజుల కోసం ఏ లైసెన్స్ అయినా కాయన్ మంచి నంబర్ రావాలని కోరుకుంటూ వారి యొక్క ఇష్టదైవాన్ని కోరుకుంటూ సహజంగా వాళ్ళు మంచి రోజు చూసుకొని మంచి తిథి నక్షత్రం తీసుకొని దరఖాస్తులు చేస్తారు. మేము గతంలో కూడా చూసాము. ఆ విధంగా ఈరోజు మంచి రోజుని ఏకాదశి ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ అప్లికేషన్లు, రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి. సహజంగా డిపార్ట్మెంట్లో మేము జాయిన్ అయిన దగ్గర నుంచి అన్ని టెండర్లు కూడా అదే విధంగా రావడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు అందరికి కూడా టోకెన్స్ ఇస్తాము. ఏ టైం అయినా అప్లికేషన్ తీసుకుంటాము. ముఖ్యంగా ఈసారి నిబంధనలు ఏమైనా మార్చారు సార్? సెక్టర్ వైజ్ షాప్స్ను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని మీద కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతుంది. మనకి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరగటం వలన క్లస్టర్స్ ఏర్పాటు చేశాము. అంటే అతను షాప్ పెట్టుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. హాస్పిటల్స్ కానీ, తర్వాత చర్చ్ కానీ, గుడి కానీ, మసీదు ఇంటికి 100 మీటర్స్ దూరం ఉంటాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి వీలుగా ఉండాలని క్లస్టర్ ఏర్పాటు చేయడం వలన ఎక్కడైనా ప్రతి షాపు వచ్చినటువంటి ఆయా లొకాలిటీలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఓపెన్ టు ఆల్, అంటే వాళ్ళు ఎక్కడైనా షాప్ పెట్టుకో. ఇంతకుముందు మడిగా దొరకాలంటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు అట్లా లేదు, ఫ్రీగా మడిగా దొరుకుతుంది. షాప్ షట్టర్ కూడా వాళ్ళు తీసుకొని అక్కడ షాప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవాలని నిబంధనల ప్రకారం పక్కన షాపులు వస్తే ఎట్లా సార్? ఏమైనా నిబంధన ఉందా ఒక షాప్ మధ్య ఇంత డిస్టెన్స్ ఉండాలని? అదేం లేదండి, ఒక్కటే గుడికి, బడికి, చర్చికి, మసీదుకి 100 మీటర్ల దూరంలో ఉండాలి. 100 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో ఉండాలి. అంటే గతంలో ఒక ఏరియాలో ఒకటే షాప్ పెట్టుకోవడం వల్ల గిరాకీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే పక్కన రావడం వల్ల కాంపిటీషన్ పెరిగి మాకు సేల్స్ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. అట్లాంటిది ఏం లేదండి. సేల్స్ కూడా మేము ఇక్కడ మా యొక్క నోటీస్ బోర్డులో కూడా పెట్టాము. ఏ షాప్ ఎంత సేల్ అయింది అదేవిధంగా సేల్స్ ఉంటాయి. సేల్స్లో ఎలాంటి తేడా ఉండదు. కన్జ్యూమర్ ఎక్కడైతే అందుబాటులో ఉంటాడో, ఎక్కడ తనకు దగ్గరగా ఉంటుందో
అక్కడికి పోయి కన్జ్యూమర్ తను అది సేల్ కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నిన్నటి వరకు అయితే 10% మాత్రమే దరఖాస్తులు వచ్చినాయి. ఈ 2 రోజులలో దీన్ని అధిగమిస్తారన్న మీకు నమ్మకం ఉందా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఎందుకంటే డిపార్ట్మెంట్లో దాదాపు 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఎన్నో టెండర్స్ ఏర్పాటు చేశాను. ఒక ఎస్ఐ నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి వరకు చూశాను. లాస్ట్ 3 డేసే మాకు ఎప్పుడు కూడా దరఖాస్తులు వస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే లాస్ట్ రోజు 2036 అప్లికేషన్లు వచ్చినాయి. అంతకంటే ముందు రోజు 1500 అప్లికేషన్లు వచ్చినాయి. అటు దాన్ని చూసుకుంటే నిన్నటి దాన్ని పోల్చుకుంటే తప్పకుండా మేము లాస్ట్ టైం 40 అప్లికేషన్లు ఏదైతే రీచ్ అవుతాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా గౌడ ఎస్సీ రిజర్వేషన్ వర్గాలకు వాళ్ళు పాటించాల్సిన నిబంధనలు ఏంటి సార్? వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏమేమి ఉండాలి? ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఆదాయ పరిమితి అట్లాంటివి అలాంటిది అందరూ కూడా 3 లక్షలు కట్టాల్సింది. కరీంనగర్ ఎక్సైజ్ పరిధిలో దాదాపు లాస్ట్ ఇయర్ 4000 పైగా అప్లికేషన్ వచ్చినాయి. ఈసారి దాన్ని అధిగమిస్తామన్న ధీమాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నారు. ఆ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.